ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శిల్పారామంలో తిరుపతిలో 900 స్టూడెంట్స్తో సఫలతా రాస్తా సీజన్ 2 ప్రోగ్రామ్ కండక్ట్ చేసామండి. ఈ ప్రోగ్రాంలో 10th స్టూడెంట్స్ అవేర్నెస్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాంలో స్టూడెంట్స్ విజువలైజేషన్, స్టూడెంట్స్ ఎలా చేస్తే వాళ్ళ గోల్స్కి దగ్గర అవుతారు. చాలామంది స్టూడెంట్స్ వాళ్ళ టార్గెట్స్ని లూజ్ చేసుకుంటారు, వాళ్ళు వేరే డీవియేషన్స్ ఉంటాయి, వాళ్ళు వేరే డైరెక్షన్లో వెళ్తారు. సో ఈ ప్రోగ్రామ్ వల్ల స్టూడెంట్స్కి డెఫినెట్గా క్లారిటీ వచ్చింది, డెఫినెట్గా పాత్ వచ్చింది. అదేవిధంగా ఎన్నో రకరకాల స్టేట్ చేంజెస్ ఉన్నాయి, విజువలైజేషన్ ఉంది, బ్రెత్ వర్క్ ఉంది. బ్రెత్ వర్క్ ఎంత ఇంపార్టెంటో తెలుస్తుంది ఈ ప్రోగ్రామ్ ద్వారా. సో అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. డెఫినెట్గా ఇట్ ఈస్ అ లాట్ ఆఫ్ లెర్నింగ్. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హూ హెస్ కాంట్రిబ్యూటెడ్ టు దిస్ ఈవెంట్. అదేవిధంగా నారాయణ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఖచ్చితంగా మేము ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తామండి. 10th గ్రేడర్స్ చాలా స్ట్రెస్లో ఉంటారు, వాళ్ళకి ఎలాంటి ప్రోగ్రామ్స్ డిజైన్ చేస్తే స్ట్రెస్ రిలీఫ్ వస్తుంది అని ఇలాంటివి ఇంప్లిమెంట్ చేస్తాం. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ ఆఫ్ ద అవుట్పుట్ టుడే. ఇది పాన్ ఇండియాలో జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ 3 years నుంచే స్టార్ట్ అయింది. పరీక్ష పే చర్చ అని 10th grade అవేర్నెస్ ప్రోగ్రామ్. దాని తర్వాత లాస్ట్ ఇయర్ సఫలతా రాస్తా అయింది. ఇది సఫలతా రాస్తా సీజన్ 2. దిస్ ఈస్ వెరీ డిఫరెంట్ అండ్ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ బికాస్ ఆఫ్ ద అవుట్పుట్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మాట్లాడినా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ స్కూల్స్లో ఉంటాయండి, కాలేజెస్లో ఉంటాయి. మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయి, డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. అదేవిధంగా స్టూడెంట్స్ వాళ్ళ డే ఎలా ప్లాన్ చేయాలి, ఎస్పెషలీ 10th grade స్టూడెంట్స్. ఎందుకంటే 10th అనేది చాలా ఇంపార్టెంట్, ఆ ఏజ్ గ్రూప్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ ఏజ్ గ్రూప్లో చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి, డైవర్షన్స్ ఉంటాయి అండ్ అకాడమిక్ ఫోకస్ కొన్నిసార్లు ఉండదు. సో ఎక్స్క్లూజివ్గా మేము 10th graders ఒక ప్రోగ్రామ్ ఉండాలి, అది కూడా ఎగ్జామినేషన్స్ ముందు వాళ్ళు రిలీఫ్గా ఫీల్ అవ్వాలి, వాళ్ళు స్ట్రెస్ ఫ్రీ ఫీల్ అవ్వాలి అని మేము ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసామండి. ఇదే విధంగా కాలేజెస్లో కూడా తీసుకెళ్తాము. కాలేజెస్లో కూడా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అవునండి, చాలా మంది పిల్లలు ఎగ్జామినేషన్ ప్రయర్గా చదువుతారండి. జస్ట్ 1 day ప్రయర్గా నాలెడ్జ్ డంప్ చేసుకుంటారు అండ్ అదేవిధంగా వాళ్ళ ఎగ్జామినేషన్ రాసే అప్పుడు అంత ఫోకస్ ఉండదు. మీరు ఒక స్టూడెంట్ ఎంత చదివినా ఆ ఎగ్జామినేషన్ హాల్లో ఆ 3 hours అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎక్కువ ఫోకస్ ఉండాలి, ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి. కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వాలంటే ఇప్పటి నుంచే ప్లాన్ చేయాలి. నేను ఏ రోజు ఎంత టైం ఇచ్చి ఏ సబ్జెక్ట్స్ చదివితే నాకు అవుట్పుట్ వస్తుంది, అలా వాళ్ళ డే ప్లాన్ చేసుకొని ఎవ్రీ డే చదివితే ఇప్పటికీ లేట్ అవ్వలేదు, ఇంకా చాలా టైం ఉంది. డెఫినెట్గా ఈ రోజు నుంచి వాళ్ళ వీక్ ఏరియాస్ చదివి వాళ్ళ వీక్ ఏరియాస్ని, స్ట్రాంగ్ ఏరియాస్ని, స్ట్రెంగ్త్ సబ్జెక్ట్స్ని బ్యాలెన్స్ చేసుకుంటే ఖచ్చితంగా స్టూడెంట్కి మంచి మార్క్స్ వస్తాయండి. ఫోకస్, కాన్ఫిడెన్స్ అండ్ నో డిస్ట్రాక్షన్స్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. డెఫినెట్గా అండి, ఈ ప్రోగ్రామ్ చూస్తే సఫలతా రాస్తా సీజన్ 2 డెఫినెట్గా ఈ ప్రోగ్రాంలో చాలా టెక్నిక్స్ ఉన్నాయి. ఈ ప్రోగ్రాంలో నా జర్నీ చెప్పాను, నా ఫెయిల్యూర్స్ చెప్పాను. ఎందుకంటే ప్రతి ఒక్క స్టూడెంట్ ఖచ్చితంగా ఫెయిల్ అవుతాడు లైఫ్లో, కానీ ఎప్పుడైతే స్టూడెంట్ ఫెయిల్ అయ్యి ఎప్పుడైతే గివప్ చేయడో అప్పుడే సక్సెస్ అవుతాడు. స్టూడెంట్స్ చాలా వరకు తక్కువ మార్క్స్ వస్తాయి, వేరే వాళ్ళు క్రిటిసైజ్ చేస్తారు, మా పేరెంట్స్ క్రిటిసైజ్ చేస్తారని దే గివ్ అప్ దేర్ మార్క్స్, దే గివ్ అప్ దట్ గోల్. కానీ ఎప్పుడైతే స్టూడెంట్స్కి ఫోకస్ ఉండిద్దో, తరో కట్ క్లియర్ విజన్ పాత్ ఉంటుందో అండ్ అదేవిధంగా మెంటల్ స్టేట్ చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే చాలా స్ట్రెస్ లెవెల్స్ ఉంటాయి ఈ టైంలో. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా మేము స్టూడెంట్కి ఒక అట్మాస్ఫియర్, పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి ఖచ్చితంగా అవేర్నెస్ ఇస్తున్నాం. ఆల్రెడీ ఉందండి, నారాయణ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో దిశ అని ఒక ప్రోగ్రామ్ ఉంది. కౌన్సిలర్స్ ఉన్నారు. ఎక్కడైతే స్టూడెంట్ మెంటల్ స్టేట్ సరిగ్గా లేదో, ఎస్పెషలీ ఈ పాయింట్ ఆఫ్ టైంలో కాలేజెస్కి చేస్తున్నాం, స్కూల్స్కి చేస్తున్నాం. వీ హ్యావ్ అ స్పెషలైజ్ టీమ్ అండ్ డెఫినెట్గా ప్రతి ఒక్క మెంబర్ కూడా ఇంటరాక్ట్ అవుతారు. అండ్ ఈ ప్రోగ్రామ్ ఎక్స్క్లూజివ్గా ఇట్ ఈస్ డిజైన్ బై ద నారాయణ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అండి. ఈ ప్రోగ్రామ్ ఎక్కడ లేదు, మన కాంపిటీటర్స్ తీసుకుంటే కూడా ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్, ఓరియంటేషన్ ప్రోగ్రామ్ లేదు. సో ఐమ్ వెరీ హ్యాపీ విత్ ద అవుట్పుట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా మా డాడీకి సపోర్ట్ చేస్తానండి. నేను ఆల్రెడీ క్యాంపెయినింగ్ స్టార్ట్ చేశాను. సో ఐ బీన్ బ్యాలెన్సింగ్ నారాయణ గ్రూప్, ఎందుకంటే స్కూల్స్ ఎస్పెషలీ ఈ ఏరియాలో ఇట్స్ 10th ఎగ్జామినేషన్స్ కాబట్టి ఖచ్చితంగా స్ట్రెస్ లెవెల్స్ ఉంటాయి. కానీ ఐఎమ్ బ్యాలెన్సింగ్ అండ్ ఐ విల్ డెఫినెట్లీ బీ అ స్ట్రాంగ్ సపోర్ట్ సిస్టమ్ టు మై డాడ్. అర్బన్లో పోటీ చేయబోతున్నారు కదా మేడం, లాస్ట్ టైం
చాలా తేడా ఉండబోతుంది. అవును. అంటే ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు మేడం నెక్స్ట్ రాబోయేటువంటి ఆల్రెడీ చాలా వరకు స్లమ్ ఏరియాస్లో ప్రాబ్లమ్స్ తెలుసుకున్నారండి. అండ్ ఆల్రెడీ ఎక్కడైతే సహాయం కావాలో, ఎక్కడైతే సహాయం నిజంగా అవసరమో అవి మేము చేస్తున్నాము. నేను లాస్ట్ టైం క్యాంపెయినింగ్కి వెళ్ళినప్పుడు చాలా మురికి ఉన్నింది, చిన్న చిన్న పిల్లలు పక్కన ఉన్నారు, చాలా డర్టీగా ఉన్నింది అట్మాస్ఫియర్. సో మా నాన్నగారు ప్రతి ఒక్క దగ్గర తిరిగి ఎక్కడ ఇంప్రూవ్మెంట్ కావాలి వాళ్ళతో స్వయంగా వాళ్ళని కలిసి డెఫినెట్గా సహాయం చేస్తూ ఉన్నారు. అండ్ ఖచ్చితంగా చాలా బాగా ప్రజల ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకుంటున్నారు. సో ఖచ్చితంగా మేము గెలుస్తామని నమ్ముతున్నాం. ఇది ఎడ్యుకేషనల్, ఇది డెఫినెట్గా ఒక ఎడ్యుకేషన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అండి. సో పాలిటిక్స్ గురించి నేను మాట్లాడదలుచుకున్నాను. రాజకీయాల గురించి ఇప్పుడు మాట్లాడకపోతే బెటర్, ఎందుకంటే నాకు కాంట్రవర్షియల్ అవ్వాలని లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.